అది ఒక చీకటి రాత్రి. రాము, సోము అనే ఇద్దరు స్నేహితులు ఒక అర్ధరాత్రివేళ అడవిదారిలో ప్రయాణిస్తున్నారు. చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం. అప్పుడే వారి ప్రయాణంలో ఒక ఊహించని సంఘటన జరిగింది. సోము, చీకటి బాగా పడిపోతోందిరా. ఈ దారిలో దయ్యాలున్నాయని ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటున్నారు. నాకు చాలా భయంగా ఉందిరా. ఈ రోజుల్లో దయ్యాలేంట్రా బాబూ, అంతా నీ భ్రమ. కాస్త ధైర్యంగా ఉండు, పద వెళ్దాం. అంతలోనే హఠాత్తుగా పెద్ద వర్షం పిడుగుడు పడటం మొదలయ్యాయి. దాక్కోవడానికి వేరే దారి లేక వారు పక్కనే ఉన్న ఒక పాత పాడుబడిన ఇంట్లోకి వెళ్లారు. ఈ ఇల్లు చూస్తుంటేనే ఒళ్ళు గగురు పొరుస్తోంది సోము. ఇక్కడ్నుంచి వెళ్ళిపోదాం ప్లీజ్. బయట అంత పెద్ద వర్షం పడుతుంటే ఎక్కడికెళ్తాన్రా? ఈ రాత్రికి ఇక్కడే పడుకుందాం, పొద్దున్నే వెళ్ళిపోవచ్చు. అమ్మో, దయ్యం! సోము, లేరా, లే, దయ్యం వచ్చింది. నా ఇంట్లోకొచ్చి నా అనుమతి లేకుండా నిద్రపోతారా? మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టి. అమ్మో, నిజంగానే దయ్యం! రాము, నన్ను కాపాడు! పరిగెత్తండి రోయ్! అంతే. ఎప్పుడు ధైర్యం మాట్లాడే సోము, రాము కంటే ముందే వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు. అందుకే అపరిచిత ప్రాంతాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి.